తెలుగు యువత అధ్యక్ష పదవి చేపట్టే సామర్థ్యం ఉన్న నేతలు టీడీపీలో లేరా? యువతకు అగ్ర ప్రాధాన్యం ఇస్తామని పదే పదే చెప్పే చంద్రబాబు 3 ఏళ్లుగా తెలుగు యువత అధ్యక్ష పదవిని ఎందుకు ఖాళీగా ఉంచారు? తెలుగు యువతకు నాయకత్వం లేమి, 3 ఏళ్లుగా ఖాళీగా అధ్యక్ష పదవి, సమర్థ నాయకులు లేరా ప్రశ్నిస్తున్న యువ నేతలు. యువత అధ్యక్ష పదవికి 35 ఏళ్ల వయో పరిమితి. జస్ట్ 33 ఏళ్ల టీడీపీకి 35 ఏళ్ల నాయకులు దొరకడం లేదు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. తమది యువ రక్తంతో నిండిన పార్టీ అని పదే పదే వేదికలపై ఊదరగొట్టే చంద్రబాబుకు తన పార్టీలో సమర్థుడైన యువ నాయకుడు దొరకడం లేదు. పార్టీకి కీలకమైన తెలుగు యువత విభాగానికి 3 ఏళ్లుగా అధ్యక్షుడు లేరు. 35 ఏళ్ల లోపు వారికే తెలుగు యువత అధ్యక్ష పదవంటూ చంద్రబాబు ఆంక్షలు విధించారు. 35 ఏళ్లు దాటడంతో నెల్లూరు జిల్లాకు చెందిన బీద రవిచంద్ర యాదవ్ను తెలుగు యువత అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. ఇది జరిగి 3 ఏళ్లయింది. తెలుగు యువత అధ్యక్షుడిగా లోకేష్ బాధ్యతలు చేపడతారనే ప్రచారం అప్పట్లో బాగానే జరిగింది. చినబాబుకు బహుశా ఆ పదవి చిన్నదిగా అనిపించిందో ఏమో, ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. తెలుగు యువత అధ్యక్ష పదవి కోసం చంద్రబాబు అప్లికేషన్స్ కూడా తెప్పించుకున్నారు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్న వారికే ప్రయారిటీ అని కండిషన్స్ పెట్టారు. కానీ బాబుగారు ఆ అప్లికేషన్స్ చూసింది లేదు, తేల్చింది లేదు. సర్టిఫికెట్లు పరిశీలించి అంత స్థాయి వరకు రాలేదు, కానీ 35 సంవత్సరాల ఏజ్ లిమిట్ పెట్టుకున్నారు. 35 సంవత్సరాల లోపల యువతలకు తీసుకోవాలని స్క్రీనింగ్ కూడా చేశారు. మేలో మహానాడుకు ముందు, మహానాడుకు తర్వాత అన్ని రాష్ట్ర కమిటీలు, తెలంగాణకు ఒక కమిటీ, ఆంధ్రప్రదేశ్కి ఒక కమిటీ, జాతీయ స్థాయిలో ఒక కమిటీ, అన్ని కమిటీలు మేలో కానీ, మహానాడుకు ముందు కానీ, మహానాడు తర్వాత కానీ పూర్తి చేసుకొని మళ్ళీ యువతను పూర్తి స్థాయిలో బలోపేతం చేసేందుకు లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు చర్యలు తీసుకుంటున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిపోయిన తర్వాత పార్టీని గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా పార్టీని పటిష్టం చేసే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మహానాడు కల్లా మొత్తం కమిటీలను కూడా పూర్తి చేస్తారనే విశ్వాసం మాకు. యువరక్తంతో కూడిన పార్టీ యువజన విభాగానికి అధ్యక్షుడు లేకపోవడం సరికాదని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. 2 రాష్ట్రాల లక్షల మంది సభ్యులున్న పార్టీలో తెలుగు యువత అధ్యక్ష పదవికి సరితూగే క్యాండిడేటే లేరా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. కనీసం తెలంగాణను చూసైనా కళ్లు తెరవాలని కోరుతున్నారు. యువతకు పార్టీలో అత్యధిక ప్రయారిటీ ఇస్తామని, పార్టీని మొత్తం యువశక్తితో నింపేస్తామని యంగ్ ఓటర్లకు గాలం వేసిన చంద్రబాబు ఇప్పుడు దాన్ని గాలి కొదిలేశారు. అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటుతున్నా ఆ ఊసే ఎత్తడం లేదు. ఇటు పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ యువతకు ఏమాత్రం ప్రయారిటీ ఇచ్చిన దాఖలాలు కనపడటం లేదు. మరి ఇప్పటికైనా బాబుగారు కరుణిస్తే బాగుంటుందని తెలుగు తమ్ముళ్లు కోరుకుంటున్నారు.